హమాస్ మీద దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ లోపలికి చొచ్చుకుపోయింది. గాజాలో ఉత్తర గాజా పూర్తిగా వాళ్ళ హస్తగతమైంది. దక్షిణ గాజా కూడా దాదాపు అట్లాగే ఉంది. మరొక వైపున ఖాన్ యూనిస్ ప్రాంతంలో మొట్టమొదట ప్రతిఘటించినటువంటి హమాస్ క్రమంగా తన పట్టు కోల్పోయింది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా వీళ్ళ హస్తగతమైంది. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ శిక్షణ ఏదైతే హమాస్ తీవ్రవాదులకు సంబంధించిన అల్కసం బ్రిగేడ్స్ ఇచ్చేటువంటి శిక్షణ కేంద్రాన్ని తాజాగా స్వాధీనం చేసుకుంది. అక్కడ చేసిన ఏర్పాట్లను చూసి బిత్తరపోవడం ఇజ్రాయెల్ వంతైంది. ఎట్లా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాడే యుద్ధ ట్యాంకులు అట్లాగే అమెరికా వాళ్ళు వాడే యుద్ధ ట్యాంకులు అక్కడ ఉన్నాయి. అదేంటి అక్కడ ఎట్లా ఉన్నాయి, వీళ్ళ నుంచి ఎట్లా వెళ్ళినాయి అంటే కాదు, వీళ్ళ యుద్ధ ట్యాంకులు ఎట్లుంటాయో లోపల బయట సేమ్ టు సేమ్ నమూనాని తయారు చేసుకుని వాటిని ఎట్లా పేల్చచ్చు, ఎటు నుండి దాన్ని ఎట్లాగా దెబ్బతీయచ్చు అన్నటువంటిది వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. కరెక్ట్గా సేమ్ అమెరికన్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇజ్రాయెల్ సిస్టమ్ ఎట్లుంది అన్నటువంటి రూట్లోనే ఉన్న యుద్ధ ట్యాంకుల నమూనాలు అక్కడ దొరికినాయి. ఆ తర్వాత అక్కడ దొరికినటువంటి ఆధారాలతో కొన్ని ఆయుధాలు ఎక్కడున్నాయి అన్నది ఎతికితే పాలస్తీనా యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు అదొక పెద్ద డంప్. అవన్నీ తీసుకొచ్చేదానికంటే మొత్తాన్ని పేల్చేవతల పడేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ అమెరికాకి వివరాలు చెప్తోంది ఇజ్రాయెల్.